ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఖుషితో కనమ్మ. యాక్చువల్గా ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. అది ఎలా చేయాలని చూపిస్తాను వచ్చేసండి. ఫస్ట్ దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే 2 eggs, చాప్డ్ వెజ్జీస్, క్యారెట్ అండ్ బీన్స్. మీకు కావాలంటే ఇంకా వెజ్జీస్ క్యాబేజీ అవి యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు వెనిగర్, కారం, చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ ఫ్రైడ్ రైస్ మసాలా, బ్లాక్ పెప్పర్ అండ్ కుక్ చేసి చల్లారి పెట్టుకుని రైస్ అనమాట. ఇప్పుడు తయారు చేసే విధానం ఎలా చూపిస్తాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 tablespoons ఆఫ్ ఆయిల్ వేసేసుకొని ఇలా ఎగ్ అనేది బీట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇది కొంచెం ఎగ్ అనేది ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను. దాంట్లో మనం చాప్ చేసుకున్న వెజ్జీస్ వేసేసుకోవాలి. వెజ్జీస్ వేసేసుకొని ఫ్రై అయిన దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేయాలన్నమాట. వెజ్జీస్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వాళ్ళు ఇప్పుడు చల్లగా పెట్టుకున్న రైస్ అనేది వేసేసి మంచిగా వేడి చేయాలన్నమాట. చల్లగా పెట్టుకున్న వేసేసి కొంచెం లైట్గా దీన్ని వేడి చేయాలి. ఇలా వేడి అయిన రైస్లో కారం, ఉప్పు అండ్ మసాలా అండ్ బ్లాక్ పెప్పర్ ఇవన్నీ మంచిగా టాస్ చేయాలి. ఇదంతా హై ఫ్లేమ్ మీదనే చేయాలి. లో ఫ్లేమ్ మీద చేస్తే ఆ ఫ్లేవర్ అనేది కరెక్ట్గా పట్టదు. హై ఫ్లేమ్ మీద ఫాస్ట్గా కలుపుతూ ఉండాలి. వీటిని నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలోనే మీకు కావాలనుకుంటే సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర సాస్ లేదు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. ఇంకా అది యాడ్ చేస్తే చాలా బాగా టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఫ్రై అయినాక కొత్తిమీర వేసేసుకోవాలి. అందులో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఖుషితో కనమ్మ.